ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ మన ఫ్లఫీ ఆమ్లెట్ అన్నది మీకు చూపిస్తాను. నేను దానికోసం 3 eggs తీసుకున్నాను. ఎగ్ వైట్ అండ్ ఎగ్ yellow రెండు సెపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం సెపరేట్ చేసుకున్న దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే మెయిన్ ప్రాసెస్. ఇది బాగా చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఖచ్చితంగా ఈ మిక్సర్ అనేది ఉంటుంది హ్యాండ్ బ్లేడర్. చూసారా ఫ్రెండ్స్, క్రీమ్గా ఎలా అవుతుందో ఇంకా జస్ట్ మండుతుందంటే పర్ఫెక్ట్ ఫ్లఫీ ఆమ్లెట్ వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఒక క్రీమ్ లాగా వచ్చింది, కేక్ క్రీమ్ లాగా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఎగ్ yolk కూడా మిక్స్ చేసి ఇది మనకి క్రీమ్ లాగా అవ్వదు, జస్ట్ మిక్స్ అవుతుంది అంతే. అంతే జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు. దానిలో క్రీమ్ కన్సిస్టెన్సీ వరకు ఉంచాల్సిన అవసరం లేదు, ఉంచినా కూడా రాదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్, పెట్టుకుందాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు మన ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటిపోకుండా. ఇప్పుడు మన ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్లో కొంచెం మిరియాల పొడి ఫ్రెండ్స్. మొత్తం అంతా సిమ్లోనే పెట్టాను నేను. ఇప్పుడు మన ఎగ్ yolk వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎల్లో కలర్ది. కొంచెం కలర్ కోసం అలా లైట్గా క్యాప్ వేస్తున్నాం ఫ్రెండ్స్, జస్ట్ టేస్ట్ కాదు, జస్ట్ కలర్ కోసం. ఇప్పుడు దీని మీద మన వైట్ ఫ్లఫీ క్రీమ్ లాగా చూసారు ఎలా వచ్చింది మన ఎగ్ది వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఇట్లా మొత్తం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు రౌండ్గా నీట్గా వస్తుంది. పైనుంచి కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్, కింద నుండి వేసాం కాబట్టి పైనుంచి కూడా లైట్గా, అంటే మళ్ళీ మిక్స్ చేయడం కదా అందుకే మళ్ళీ వేస్తున్నాం లైట్గా పెప్పర్ పౌడర్. ఫ్రెండ్స్, ఏ రెస్టారెంట్లో మీకు ఇలాంటి ఫ్లఫీ ఆమ్లెట్ దొరుకుతుంది, మీ ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సింది. పైనుంచి ఎడ్జెస్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఈజీగా సపరేట్ అవుతుంది మన ఆమ్లెట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మన పర్ఫెక్ట్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, ఫ్లఫీ ఆమ్లెట్. మీరు బయట రెస్టారెంట్కి వెళ్ళినా ఇంత ఫ్లఫీగా మనకి దొరకదు. అండ్ ఆనియన్స్ అన్నీ వేసాం, చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా ఫ్రెండ్స్, మన పర్ఫెక్ట్ ఫ్లఫీ ఆమ్లెట్ చూసారా స్పాంజ్లా ఎలా అవుతుందో. మీరు ఎప్పుడైనా ఇంట్లో తయారు చేస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. సేమ్ నేను చెప్పినట్లా ఆనియన్స్ ఎగ్ yolk సపరేట్ చేసి ఎగ్ వైట్ సపరేట్ చేసి చేయండి, బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.